పరకామణి విషయంలో జగన్ ప్రస్తావించిన పాయింట్ ఏంటి? పరకామణి ఎప్పటినుంచినో సిస్టమాటిక్‌గా లేదు. దాన్ని కోట్ల రూపాయలతో పర్ఫెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్ చేయించిందే మా హయాంలో. అలాగే దానికి సీసీ కెమెరాలు అవన్నీ స్పష్టమైన విజువల్‌తో ఉండేలా పెట్టిందే మా హయాంలో. అప్పుడు పట్టుబడిందే ఆ రవికుమారు. అతని దగ్గర $9 నోట్లు దొరికినాయి. $900. అతను $9 అన్నాడు. $900 నోట్లు దొరికినాయి. వాడిదో 70,000, 80,000 అంటే $900 అని అతని ఉద్దేశం. అందుకని ఆ $9 నోట్లు అన్న చెప్పుకొచ్చింది. దాంతో 70,000, 80,000 రూపాయలు అవుతది. అంటే ఇవాళ లెక్కనైతే ₹90 అయింది కాబట్టి 90,000 అవుతది. దానికి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాతన అరెస్ట్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబం 14 కోట్ల ఆస్తులు రాసిస్తామంది. రాసిచ్చారు. అది గుడికి ప్రయోజనం అయింది. పైగా కోర్ట్‌లోనే అది ఎఫ్ఐఆర్ అయింది. చార్జ్ షీట్ అయింది. కోర్ట్‌లోనే కేసు కూడా అయింది. కోర్ట్‌లో లోక్ అదాలత్ లాగా జరిగింది. దాంట్లో అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం? లేకపోతే వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం? కరుణాకర్ రెడ్డి ఏం చేస్తాడు దాంట్లో? వాళ్ళని నిలదీసి ప్రశ్నిస్తున్నారు గదా! వీటిట్లో ఇంత డబ్బులు ఎవరన్నా రికవర్ చేయగలరా? మొన్న సింహాచలంలో జరిగింది హుండీ దొంగతనం. హుండీ దొంగతనంలో జరిగితే ఒక ఉద్యోగి, ఇంకొక ఏది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఇద్దరు కూడా అక్కడ దాంట్లో పార్ట్ అని తేల్చి, ఉద్యోగినేమో సస్పెండ్ చేశారు. అతనేమో అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అశోక్ గజపతి అయితే దానికి చైర్మన్‌గా ఉన్నారు. మరి ఆయన్ని పిలిచి ప్రశ్నించలేదు కదా! చిన్న దొంగతనం అక్కడైనా ఇక్కడైనా చిన్న దొంగతనమే కదా! దానికి ఇక్కడ రికవరీ ఇంత భారీ ఎత్తున వచ్చింది. దీన్ని రాజకీయాల కోసం ఎందుకు వాడుకుంటున్నారు అన్నది. రోజు వాడుతోంది పరకామణిలో అదేదో డబ్బులు వసూలు చేసి జగన్ తీసుకుపోయాడు అన్నట్టు, లేకపోతే ఆ డబ్బులన్నీ వైసీపీ వాళ్ళు ఎవరో తిన్నారన్నట్టే బిల్డప్ చేస్తున్నారు. అక్కడ ఏంటి ఆస్తులు ఎవరికి వచ్చినాయి? దేవుడికి వచ్చినాయి. గుడికి రాసిచ్చారు 14.5 కోట్ల ఆస్తులు. ఎందుకు? అతను అంతకుముందు కూడా దొంగతనం చేశాడని. ఆ దొంగతనం చేశాడని తెలిసింది కాబట్టి ఒకసారి దొంగతనంతో ఫస్ట్ పట్టుబడ్డప్పుడు ఏమి ఉండదు శిక్ష. మాక్సిమం 15 రోజులు, మాక్సిమం 6 నెలలు. ఆ నోట్ల వరకే ఉంటది. బట్ అప్పటికి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నాడని తేలింది. బాబు గారి టైంలో కూడా దొంగతనం చేశాడనే కదా ఇప్పుడు అవన్నీ మేము రికవర్ చేసింది. ఇంతకు మించి ఏం చేయాలి అన్నటువంటి పాయింట్ అడిగితే దానికి వెనకేసుకొస్తున్నారు, లేకపోతే హుండీ దొంగలు వెనకేసుకొస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు సింహాచలం దొంగలు వీళ్ళు వెనకేసుకొచ్చినట్ట. అనేక చోట్ల హుండీ దొంగతనం దాంట్లో ఇంతే, అరెస్టు, కేసు, తర్వాత వాళ్ళకి 4 రోజులు జైలు, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఇతని ఉద్యోగము పోయింది. డబ్బులు కూడా రికవర్ అయినాయి. దాంట్లో 50 లక్షల రూపాయలు ఒక జడ్జి గారు తను రిజిస్ట్రేషన్‌కి డబ్బులు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని జగన్ గుర్తు చేశాడు. దాన్ని వరలరామయ్య గారు తిట్టడాన్ని కూడా గుర్తు చేశారు. మరి ఇంకేం చేయాలి దీంట్లో? అతను 15 రోజులు జైల్లో పెట్టేస్తే అయిపోతుందా? సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? ఇక్కడ మళ్ళీ దొంగతనం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ రాజకీయాలకు ఎందుకు గుడిని వాడుకుంటున్నారు అన్నటువంటి పాయింట్‌ని జాగ్రత్తగా దారి మళ్లించారు.